అల్పపీడన ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో వర్షాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. బుచ్చయ్యపేట మండలం వడ్డాది వద్ద పెద్దేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. విజయ రామరాజుపేట సమీపంలో తాత్కాలిక కాజ్వేపైకి తాచేరు నది పొంగి ప్రవహించడం వల్ల చోడవరం, వడ్డాది, పాడేరు, నర్సీపట్నం మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు వడ్డాది వద్ద పెద్దేరు నదిపై ఉన్న బ్రిడ్జ్ వరదకు కుంగిపోవడంతో ప్రమాదకరంగా మారింది. దీంతో భారీ వాహనాల రాకపోకల్ని పోలీసులు ఆపేశారు. ప్రస్తుతం పాడేరు నుంచి వచ్చే బస్సులు వడ్డాది వద్దే నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. భారీ వర్షాలు ఉత్తరాంధ్రలో పలు ఏజెన్సీ గ్రామాలను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా అటు అనకాపల్లి జిల్లాలో చాలా గ్రామాల మధ్య రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం తాచేరు వంతెన దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఏ విధమైన ఆ పరిస్థితి ఉందో. గత 2 రోజుల నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలకి ఇక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక కాజ్వే అంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది వరకు మొత్తం అల్లూరు జిల్లాకి వెళ్లాలంటే ఇది ప్రధాన రహదారి. పక్కనే ఒక పెద్ద బ్రిడ్జ్ ఉండేది. ఆ బ్రిడ్జ్ కూడా ఇంతకుముందే కూలిపోయింది. కూలిపోవడంతో ఒక తాత్కాలిక కాజ్వే నిర్మించారు. అది కూడా ఏ స్థాయిలో గండిపడిందో చూడొచ్చు. మొత్తం ఆ పూర్తిగా ఈ మార్గాన్ని అటు అల్లూరి సీతారామరాజు జిల్లాకి వెళ్లే మార్గం అని చెప్పొచ్చు. నర్సీపట్నం కావచ్చు, మాడుగుల నియోజకవర్గం, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఇదే మార్గాన వెళ్ళాలి. కానీ మొన్నటి నుంచి కురుస్తున్న ఆ భారీ వర్షాలకి ఏ స్థాయిలో ఇక్కడ గండిపడిందో కూడా చూడొచ్చు. మొత్తం పూర్తిగా ఆ రోడ్డు అంతా కూడా ఇక్కడ తాత్కాలిక కాజ్వే ఏర్పాటు చేశారు. ఈ కాజ్వే అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ విధంగా ఎగువ ప్రాంతం నుంచి వరద నీరంతా కూడా ఇక్కడ ప్రవహిస్తుంది అన్నది కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. అటువైపు చూడొచ్చు. అటువైపు అధికారులు అలర్ట్ అయ్యి అక్కడ బార్కెట్లు పెట్టి పూర్తిగా ఎవరిని కూడా రానివ్వకుండా చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మరోవైపు ఇటు సైడ్ విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు కూడా అక్కడక్కడికే నిలిపివేశారు. మొత్తం అటు పోలీస్ సిబ్బందిని, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, స్థానిక రెవెన్యూ అధికారులందరూ కూడా రెండు మార్గాల వైపు కూడా ఉండి ఏ వాహనాన్ని కూడా ఇక్కడికి వెళ్ళనివ్వకుండా కూడా పూర్తిగా కట్టడి చేస్తా ఉన్నారు. ఎందుకంటే తెలియకుండా ఈ రూట్ లో వస్తే కంపల్సరీ వాళ్ళు ఇందులో పడిపోయి పూర్తిగా అటు కనిపించిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంత విధంగా ఇక్కడంతా కూడా నది అనేది కూడా ప్రవహిస్తా ఉంది. అయితే గత 2 రోజుల నుంచి కూడా కురుస్తున్న ఆ భారీ వర్షాలకి మొత్తం పూర్తిగా అనకాపల్లి జిల్లా, అదేవిధంగా చోడవరం, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖ సరౌండింగ్స్ లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలం చేసి అని కూడా చెప్పొచ్చు. ఎగువ ప్రాంతం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా వస్తుంది. ముఖ్యంగా గ్రామాల మధ్య రాకపోకలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు, ఇలా ఇప్పటికే పాతకాల బ్రిడ్జిలన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో కూలిపోయి మరోవైపు శిథిలావస్థ స్టేజ్కి వచ్చినాయి. అయితే హెవీ వెహికల్స్ వెళ్లకుండా తాత్కాలికంగా లైట్ వెహికల్స్ మాత్రమే ఆ ప్లేస్ లో అలౌ చేస్తా ఉన్నారు. దానికి ఆల్టర్నేట్ క్యాజువల్ నిర్వహించారు. ఈ క్యాజువల్ అన్ని కూడా పూర్తిగా వర్షానికి కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏజెన్సీ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇదే దృశ్యాలన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి. అయితే 2 రోజుల నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షానికి ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా అతలాకుతలమైంది. కొద్దిగా వర్షం ప్రజెంట్ కొద్దిగా ఆగిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా కాలువలకి, కాజువేలకి, అదేవిధంగా పొలాలకి గండి పడుతున్న నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా ఎక్కడ గ్రామాలను ముంచెత్తేస్తుందంటూ కూడా బిక్కుబిక్కుమంటూ బతుకుతా ఉన్నారు. మరోవైపు అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. ఇలాంటి ఎక్కడైతే వరద ఎక్కువ ప్రవహిస్తుందో అక్కడంతా కూడా ఇప్పటికే టీంలు డిప్లాయ్ చేసింది. మరోవైపు రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్న నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులందరూ కూడా అప్రమత్తం అవుతా ఉన్నారు. కెమెరామ్యాన్ లక్ష్మణ్తో కలిసి వినయ్, ఎన్టీవీ, అనకాపల్లి జిల్లా నుంచి.